తిరుపతి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు గూడూరు డీఎస్పీ శ్రీమతి గీతా కుమారి సూచనల మేరకు గూడూరు టూ టౌన్ పిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచినందువలన అక్రమంగా 2 వ్యక్తులు తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి మీడియాకు వివరాలు తెలియజేశారు. ఈ కేసును దర్యాప్తు చేసిన గూడూరు టూ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పిఎస్ఎస్ఐ సి సుబ్రహ్మణ్యం రాజు మరియు వారి సిబ్బందిని గూడూరు ఐడిఎస్ఐ అభినందించి రివార్డుల కొరకు సిఫార్సు చేశారు. ఇద్దరు ముద్దాలని అరెస్ట్ చేయడం జరిగింది. వీరిలో ఒకరు సునీలు, రెండొకరు నక్క అవినాష్ అని చెప్పని వీరిద్దరు కూడా గాంధీనగర్ చెందినవారు. వీరిలో నక్క అవినాష్ అతను మన జిఆర్పి పోలీస్ కానిస్టేబుల్గా సూర్యులపేటలో గత 9 సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఇతను ఈ అవినాష్ అనే వ్యక్తి సునీల్కి మెటీరియల్ సప్లై చేయడం వల్ల ఆ సునీల్ ద్వారా అమిషం జరుగుతూ ఉంది. ఆ యొక్క పక్క ఇన్ఫర్మేషన్తో ఈరోజు సునీల్ని మేము అదుపులోకి తీసుకునేటటువంటి విచారించిన క్రమంలో ఇతనికి సప్లై చేస్తుంది ఎవరని చెప్పని మేము విచారించగా అతనికి నక్క అవినాష్ అనే కానిస్టేబుల్ జిఆర్పి కానిస్టేబుల్ సూర్యులపేటలో పనిచేస్తున్న అతను మెటీరియల్ తీసుకొచ్చి సప్లై చేస్తున్నట్టుగా మా విచారణ జరిగింది. కాబట్టి ఈరోజు ఇతరుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క నక్క అవినాష్ అనే అతను జిఆర్పిలో పనిచేస్తూ ఈ ట్రైన్లో నైట్ పూట ఈ ట్రైన్లో బీట్కి తిరిగే క్రమంలో వీళ్ళని చూసి పోలీసులను చూసి ఎవరన్నా ట్రైన్ కనుక ఈ గంజా అనేది ఎవరన్నా వదిలేసి వెళ్తుంటే కనుక అట్లాంటి వాటిని తీసుకొచ్చి ఎవరు తెలియకుండా ఈ సునీల్ ద్వారా అమ్మిస్తారని చెప్పి తెలిసింది. ఆ క్రమంలో తిరుపతి చెందిన వాళ్ళు కూడా అమ్మారని చెప్పని మాకు పక్కా సమాచారం ఉంది. దాని ప్రాథమికంగా మేము సాక్ష్యాధారాలు సేకరించి అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కేసు దర్యాప్తులో ఉంది. ఇంకా ఈ యొక్క కేసులో ఇంకెవరు పాత్ర ఉన్నా కూడా ఎవరు సప్లై చేస్తున్నారు, ఎవరు దీనికి సహకరిస్తున్నారు అందరూ కూడా ఈ కేసులో మేము దర్యాప్తులో తెలుస్తాము. కాబట్టి ఈరోజు ఇది గంజాయి కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి అతనికి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ గూడూరు మరియు చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడన్నా ఇట్లాంటి గంజాయి సంబంధించినటువంటి ఆడవాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా మా పోలీస్ దృష్టికి తీసుకొస్తే కనుక మేము ఖచ్చితంగా చదివించుకుంటాము. కాబట్టి ప్రజలందరూ కూడా మాకు సహకరించాల్సిన సమాచారం మాకు చేరవలసిన తెలియజేయడము తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీకు వివరాలు గోప్యంగా ఉంచుకోవడం అయింది. కాబట్టి ఎక్కడ కూడా గాంజాయి అన్నవాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా పోలీసు టెక్నికల్ని చర్యలు తీసుకుంటాము. మా యొక్క జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల ప్రకారంగా మా యొక్క గూడూరు డీఎస్పీ గారి సూచన ప్రకారంగా ఈరోజు వారిని పక్కా సమాచారంతో పట్టుకునే ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కేసు యొక్క ఆధారాలు మేము ఇంకా కేసు దర్యాప్తులో భాగంగా ఇంకా మేము ఆయన పూర్తి వాళ్ళు గ్రహించకపోతున్నాము. కేసులో కొంతవరకు పరిస్థితులు కూడా మేము వెరిఫై చేసి దర్యాప్తు చేస్తున్నాము.